పవిత్ర కార్తీక మాసం కావడంతో గోదావరి స్నానఘట్టాలు భక్తులతో కిటకిటలాడాయి. కార్తీక మాసం తొలి రోజు కావడంతో మంగళవారం నాడు తెల్లవారుజాము నుంచి నగరంతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు గోదావరిలో పుణ్యస్నానాలను ఆచరించారు. పరమశివుడికి ప్రీతిపాత్రమైన కార్తీక మాసంలో పవిత్ర గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి శివయ్యకు భక్తులు పెద్ద ఎత్తున పూజలు నిర్వహించారు. గోదావరి పుష్కరాల రేవులో అర్చకుడు పెద్దుంటి ఫణిశర్మ గోదావరి పుణ్యస్నానం ఫలితం కార్తీక మాస పూజల విశిష్టతను భక్తులకు వివరించారు. కోటిలింగాల ఘాట్, మార్కండేయ ఘాట్, గౌతమ ఘాట్లో కూడా భక్తులు పుణ్యస్నానాలను చేశారు. గోదావరిలో భక్తుల పుణ్యస్నానాలను దృష్టిలో పెట్టుకొని కార్పొరేషన్ అధికారులు ముందుగా అన్ని చర్యలను చేపట్టారు. గోదావరి నదీ ప్రవాహం నేపథ్యంలో ఘాట్ల వెంబడి ఇసుక వేయడంతో పాటు నదిలో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. గజ ఈతగాళ్లను కూడా నియమించి భక్తులకు ఎటువంటి ప్రాణాపాయం కలగకుండా చర్యలు చేపట్టారు. కార్పొరేషన్ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నారు. పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్ ద్వారా హెచ్చరికలు జారీ చేస్తూ నది లోపలికి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఓం నమ శివాయ. నమ శివాభ్యాం అశివాపమాభ్యాం అశేష కళ్యాణ విశేషితాభ్యాం అసంభవాభ్యాం శృతి సంభవాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యాం. కార్తీక మాసము ఈరోజు మొదటి రోజు. కార్తీక మాసం తెల్లరాశిలో 21 ప్రవేశం జరిగినప్పుడు కార్తీక మాసం మనకి ప్రారంభం అవుతుంది. ఈ కార్తీక మాసం యొక్క విశిష్టత తెలుసుకున్నట్లయితే కనుక కార్తీక మాసము స్నానాదులకి మరియు దీపదానాదులకి మరియు కార్తీక మాసం కేదారేశ్వర వ్రతాలకి త్రినాథ వ్రతకల్పాలకి మరియు శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన లక్ష పూజా కార్యక్రమాలకి లక్షపత్ర పూజలకి అన్నిటికీ కూడా చాలా విశేషమైన రోజుగా పరిగణింపబడుతుంది. ఈ కార్తీక మాసంలో ముఖ్యంగా ఈ కార్తీక మాసం స్నానం యొక్క ప్రాశస్త్యం తెలుసుకున్నట్లయితే కనుక కార్తీక మాసం సూర్యోదయాత్ పూర్వం కానీ లేదనగా కార్తీక మాసంలో 4 సోమవారాలు, ఏకాదశి, మహాపౌర్ణమి అనేటువంటి ఆ పర్వదినాల్లో కానీ లేదా ఆ సమయంలో చేయనటువంటి వారు ఎవరైతే పోలుపాడ్యం అంటే పోలీస్ వర్గం ఉన్నటువంటి రోజుని కానీ స్నానం మొదలు చేసినట్లయితే కనుక కార్తీక మాసం యొక్క ఏదైతే ఆ మాసం యొక్క ప్రాధాన్యత అంతా కూడా మనిషిలో వెళ్ళి వారికి ఆరోగ్య ఐశ్వర్య సంపదలు కలుగుతాయి. అందులోని శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణుమే అనేటువంటి ప్రతీకగా శివుడికి విష్ణువుకి ఏ విధంగా తారతమ్యం లేదు, భేదభావం లేదు అని చెప్పడానికి ప్రతీకగా ఈ కార్తీక మాసంలో దామోదర రూపంలో కార్తీక దామోదరుడిని విష్ణుమూర్తిని ఆ పూజ చేసుకోవడము. కార్తీక మాసంలో ఏదైతే ఏకాదశి మహాపర్వం నాడు పూర్తి ఉపవాసం ఉండి జాగరణ చేసుకుని క్షీరాబ్ది ద్వాదశి నాడు ఉసిరి చెట్టు అంటే కనుక ధాత్రి ఫల చెట్టుతోటి పూజ చేసుకుని ఆ ఉసిరి ఫలాలకి పూజ చేసుకుని ఆ లక్ష్మీనారాయణ స్వరూపంగా భావించి ఆనాడు విష్ణుమూర్తిని కూడా ఆరాధన చేస్తారు. అందులో ప్రత్యేకించి పంచారామ క్షేత్రాల్లో అయితేనేమి మనకి గోదావరి నదీ తీరాలు ఏదైతే కనుక అంతర్వేది మహాక్షేత్రాల్లో అలాగే సముద్ర క్షేత్రాల్లో ఈ నదీ స్నానం కానీ చేసినట్లయితే కనుక సముద్ర స్నానం చేసినట్లయితే కనుక ఆ ఎవరైతే మనుష్యుడు చేస్తారో వారికి అన్ని రకాలుగా భక్తి శ్రద్ధలు కలగడమే కాకుండా ఆరోగ్యం వెళుతుంది. ఆరోగ్యం ఏదైతే అనారోగ్య సంబంధమైన ఏదైనా సమస్యలు ఉంటే కనుక ఆరోగ్యం చేసినట్లయితే అన్ని రకాలుగా వారికి ఆరోగ్య సంపత్తి కలుగుతుంది అని చెప్పడంలో ఏదైనా అతిశయోక్తి లేదు. కావున భక్తులందరూ కూడా ఈ విషయాన్ని గ్రహించి స్నానాదులు గావించి దీపదానాదులు ఇచ్చుకోవాల్సిందిగా కోరుతున్నాం.